ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. మధ్యాహ్నం 2 అవుతుంది, ఇంకా తిండి పెట్టలేదు. ఏదైనా అంటే నేను చేస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అని పొద్దుననగా వెళ్ళింది ఆ వంటగదిలోకి. ఏం పెంట చేస్తుందో ఏంటో. దీనికి కందిపప్పు మినపప్పు అంటే ఏంటో తెలీదు, కనీసం మైదా పిండి గోధుమ పిండికున్న తేడా కూడా తెలీదు. ఏం వండుతుందో ఏంటో. పోనీ వంటగదిలోకి వెళ్దామా అంటే నన్ను రానివ్వట్లేదు. ఏవైనా అంటే సర్ప్రైజ్ మమ్మీ అంటుంది. దీని సర్ప్రైజ్ తగలయ్యా, నాకేమో ఇక్కడ ఆకలాగి చావట్లేదు. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అవగొట్టేస్తుందో ఏంటో. అయినా నాదే తప్పులే. మొన్నేదో సరదాగా అన్నాను, పక్కింటి పద్మగారి కూతుర్ని చూసి నేర్చుకో, వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి మరి కొత్త కొత్త వంటలన్నీ వండి పెడుతుందని. నేనన్న ఆ చిన్న ముక్కని పట్టుకొని చివరికి నా మీదే ప్రయోగిస్తుంది. అయినా నాదే ఉందిలే, ఆ గారాల కూతురు చేసిన వంట ముందు ఈయన్ని తినమంటే సరిపోతుంది. మమ్మీ, డాడీ వేడివేడిగా హల్వా చేశాను, రండి తినండి. వస్తున్నాం. ఏంటి ఇది, హల్వానా? రవ్వకు బదులు మైదా పిండి కలిపేవా ఏంటి? తెలియకపోతే నన్ను అడగచ్చు కదా. 10 నిమిషాల్లో చేసే వంటకి రోజంతా చేసావు. అమ్మో అమ్మో, నా వంటగదంతా నాశనం చేసింది. ఒక్క వంట చేయడానికి ఇన్ని గిన్నెలు వాడేవా? పోనీలేవే, కష్టపడి చేసింది కదా, కొంచెం తిని బాగుందంటే నీ సొమ్మేమైనా పోతుందా? మీరు ఊరుకోండి, ఒక్క హల్వాకే ఇంత పెంట చేసింది. ఒసేయ్, రేపటి నుంచి నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్.